ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అంతా మీడియా వాళ్ళందరికీ కూడా నక్కిన నెరేటివ్స్ కంపెనీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇది నక్కిన నెరేటివ్స్ ప్రొడక్షన్ నెంబర్ 2. ఫస్ట్ సినిమా చౌర్యపాఠం ఆల్రెడీ ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినాయి. తుది మెరుగులు దిద్దుకుంటుంది. త్వరలోనే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇది ప్రొడక్షన్ నెంబర్ 2. దీనికి కూడా టైటిల్ పెట్టేసాం, కానీ మా వంశీశేఖర్ ఇద్దరు కూడా అన్న అప్పుడే రివీల్ చేయకండి, దీన్ని మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రెస్ వాళ్ళని అందరినీ కలుసుకుందాం అని అంటే సరే అని దాన్ని కొంచెం ఆపాం. సో నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఆ టైటిల్ అనౌన్స్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీము. నేను స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చాను. నాలాగే ఎంతోమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ నా శక్తికి తగ్గ ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకున్నాను. దానికి నాకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు నా ఫ్రెండ్స్ కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు, మా నాయుడు గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఒక దాసరి కిరణ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ వల్లే ఒక నక్కిన నెరేటివ్స్ అన్న ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. నేను ఒక సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పుడు 2వ సినిమా స్టార్ట్ చేస్తున్నా. అయితే ఈ సినిమాకి ఏంటంటే నేను సినిమా చూపిస్తే మామ వరకు రాసేవాడిని. పెన్ను సినిమా చూపిస్తే మామ లాస్ట్ స్టోరీ నేను రాసింది. దాని తర్వాత రాయడం మానేశా. మా ప్రసన్న దయ వల్ల నేను లోకలు, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా, ఇంకా ఆయన రైటింగ్ మీద డిపెండ్ అయ్యాను. కానీ ఈ చేతి దురద మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టాను రాయడం. అలాగా ఈ సినిమా, ఈ కథ రాశాను. సో ఇది ప్యూర్ కల్ట్ లవ్ స్టోరీ. ఒక టౌన్లో జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇదిలో హీరో హీరోయిన్ పార్టే కాకుండా ఇందులో విలన్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. విలన్ అంటే నేను ఎప్పుడు కూడా రావణుడు రామాయణంలో ఎంత బలవంతుడైతే రాముడు అంత గొప్పవాడు అవుతాడని నేను నమ్ముతా. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా విలన్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ పర్సన్. అతను ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత స్ట్రాంగ్ అవుతాడు. సో ఈ కథలో అది ఫాలో అయ్యాను. సో బ్రహ్మాండంగా వచ్చింది ఈ కథ, ఎక్సలెంట్గా వచ్చింది.